హాయ్ నమస్తే, ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. ఈరోజైతే మరి ఒక మినీ వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. మార్నింగే అయితే మా అమ్మ అయితే గుంత పొంగనాలు చేసేస్తుంది. స్మెల్ అయితే మంచి ఇచ్చి పడేసేస్తుంది. గుంత పొంగనాలు అనే అంటాము, మీరేమంటారో అనేది కామెంట్ చేసేసేయండి. గుంత పొంగనాలు అయితే చేసేస్తుంది, మంచిగా క్రిస్పీగా అయిపోతున్నాయి. నాకైతే క్రిస్పీగానే ఉంటే ఇష్టం. మా నాన్నకేమో కొంచెం మెత్తగా. ఇంట్లో అందరం అయితే ఉన్నంత మాత్రాన ఒకే రకంగా తింటారని ఉండదు కదా. ఇంకా నాకైతే క్రిస్పీగా ఇష్టం, మా నాన్నకైతే మెత్తగా ఇష్టం అనమాట. ఇంకా అలానే మా అమ్మ చేసేస్తుంది. చాలా అదే టైం పడుతుంది అనమాట. కొంచెం స్లిమ్లో పెట్టేసేసుకొని అయితే మనం లోపల ఉడకాలి కాబట్టి సో అలా చేసేయాల్సి వస్తుంది. ఇంకొక వాయి వేసేసింది, కలుపుకుంటూ వేసేస్తుంది అనమాట మా అమ్మ. దాని లోపల అయితే దోసల పిండిలో ఉల్లిపాయలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిరపకాయలు అన్నీ తరిగేసేసి కొంచెం జీలకర్ర ఉప్పు వేసేసి అయితే కలిపేసేసుకుంటుంది. మా నాన్నగాయ కోసం అయితే మునక్కాయ ఆకు ఉంటుంది కదా, మునగాకుతోటి అయితే కర్రీ చేసేసింది. ఇంకా మాకైతే కొబ్బరి పచ్చడి అండ్ గుంత పొంగనాలు అయితే రెడీ చేసేసింది. చూస్తుంటుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట. మార్నింగ్ ఎంత మంచి ఫుడ్ ఎవరైనా వదులుకుంటామా. నేనైతే స్కిప్ చేయకుండా అయితే బ్రేక్ఫాస్ట్ తినేద్దామని అయితే రెడీ అయిపోయాను. చాలా టేస్ట్ అనిపించేసింది. అసలు చూస్తుంటే కూడా స్మెల్ అయితే చాలా బాగుంది. అండ్ ఆ కొబ్బరి పచ్చడి కూడా చాలా బాగా చేసేసింది మా అమ్మ అయితే. కొబ్బరి, కొన్ని పల్లీలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ వేసేసి వేంపేసేసుకుంది. అండ్ ఇక్కడైతే వేడివేడిగా గుంత పొంగనాలు అయితే వేసేస్తుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలాంటి చిన్నపిల్లలు అయితే అవి ఇవి అని తిన్నారు కదా, క్యారెట్ ఇట్లా డైరెక్ట్ ఇవ్వడం వల్ల కూడా. సో దీన్ని సన్నగా తరిగేసేసి ఇలా ఇచ్చేసి అయితే వాళ్ళు బజ్జీల్లాగా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినేస్తారు. ఇట్లా చట్నీలో పెట్టేసేసి టిఫిన్ డబ్బాలోకైనా కట్టించేసేస్తే తినేస్తారు. హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ ఇంకా మా అమ్మ అయితే నెయ్యి వేసేస్తుంది అనమాట. మేమైతే నెయ్యి అయితే మురుగన్ నెయ్యి అయితే వాడతాం అనమాట. ఇది మాకు కోటిలో దొరుకుతుంది, ప్యూర్ గీ అనమాట. ఇంకా మురుగన్ గీ అయితే మేమైతే వాడేస్తాం అనమాట ఫుడ్లోకి అయితే తినడానికి. ఇంకా నేను పూజలప్పుడైతే హెరిటేజ్ నెయ్యి వాడతా అని చెప్పాను కదా, సో ఇప్పుడైతే ఇది తినడానికి అయితే మురుగన్ నెయ్యి అయితే వాడతాం. టేస్ట్ అయితే చాలా ఇచ్చి పడేసేసింది, ఫుల్ కాలుతుంది అనమాట. అసలు తింటుంటే అయితే మంచి టేస్ట్, ఒకలాంటి ఫ్లేవర్ అయితే వచ్చేసింది. మీ ఇంట్లో ఈరోజు ఏం టిఫిన్ చేశారో కామెంట్ చేసేసేయండి. అండ్ వీడియో నచ్చితే అయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ సపోర్ట్ అయితే కావాలని నేనైతే కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోలకైతే మీ సపోర్ట్ కావాలని అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.